ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. రాష్ట్రంలో యూరియా కృత్రిమ కొరత సృష్టించారన్నారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. బ్లాక్ మార్కెట్ను కట్టడి చేయకపోవడంతోనే ఎరువుల కొరత ఏర్పడిందని ప్రచారం చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అసమర్థత కారణంగానే రైతులు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి కావాల్సిన దానికంటే 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అదనంగా కేంద్రం ఇచ్చిందని స్పష్టం చేశారు. రాష్ట్ర వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు కేంద్రంపై నెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు డీకే అరుణ. కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి డ్రామాలు ఆడుతున్నాయంటున్న ఎంపీ డీకే అరుణతో మా ప్రతినిధి విక్రమ్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో యూరియా కొరతపై మనతో మాట్లాడడానికి బీజేపీ ఎంపీ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం. రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా ఉంది, కేంద్ర ప్రభుత్వం కావాల్సినంత మంజూరు చేయడం లేదని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి ఆరోపిస్తున్నారు. దాన్ని ఎట్లా చూస్తారు? వాళ్ళకి చేతగాక మంది మీద అంటే వేరే మీద దోషే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు గతంలో అంటే ఇదివరకే రాష్ట్ర ప్రభుత్వానికి 9.5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాని అవసరం ఉంటే 12.02 లక్షల మెట్రిక్ టన్నులు సప్లై చేసింది కేంద్ర ప్రభుత్వం. అదేవిధంగా డిఏపి కూడా, అదేవిధంగా పొటాష్ కూడా, అదేవిధంగా ఎన్పికే, అంటే రాష్ట్రానికి అవసరం ఉన్నటువంటి ఎరువుల కంటే కూడా అత్యధిక మోతాదులో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం అలాట్ చేసింది, ఇచ్చింది. ఇప్పుడు కృత్రిమ కొరత వీళ్ళు సృష్టిస్తున్నారు. ఈరోజు పేపర్లో చూసిన నేను మంత్రి గారి స్టేట్మెంట్ ఉంది, యూరియా పంపిణీ చేస్తున్నారు. లేకుంటే ఎక్కడి నుంచి పంపిణీ చేస్తున్నారు? వాళ్ళు పంపిణీ జరుగుతూ ఉందన్నారు. ఎక్కడి నుంచి అవుతుంది మరి? లేకపోతే ఇదంతా కేవలం కృత్రిమ కొరత సృష్టించి ఎన్ని చోట్లకో బ్లాక్ మార్కెట్కి పోయినటువంటి దాన్ని వీళ్ళు సరిగ్గా మానిటరింగ్ చేసుకోక ఈరోజు బ్లాక్ మార్కెట్లలో రైతులకు అన్యాయం చేసే విధంగా మార్కెట్ నష్టమైంది అంటున్నారు. రైతుల మీద భారాన్ని మోపుతున్నారు. ఇట్లా వచ్చినటువంటి ఎరువులు కూడా సరిగ్గా వీళ్ళు అజమాయిషీ లేక పక్కదారి పట్టించి వీళ్ళు వైఫల్యం చెంది భారతీయ జనతా పార్టీ మీద, కేంద్ర ప్రభుత్వం మీద ఆరోపణ చేస్తారు. వీళ్ళు చేతకాంతనము, అసమర్థవంతమైనటువంటి పాలన. ప్రజలకు కూడా ఇవాళ నరేంద్ర మోదీ గారు అంటే ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరు తెలిసినటువంటి బీజేపీ అంటే ప్రతి ఒక్కరికి తెలిసింది. సో ఇవాళ భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు కూడా చూస్తున్నారు. ఈ రెండు గతంలో ఉన్న ప్రభుత్వాన్ని చూసిండ్రు, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని చూస్తున్నారు. వాళ్ళు ఆల్టర్నేట్గా అన్నింటినీ చూసినాము. కొత్త ప్రభుత్వానికి ఇక్కడ బీజేపీ ఎప్పుడు రాలేదు, ప్రభుత్వానికి మొన్ననే మనం పొరపాటు చేసినాం, ఇప్పుడు చెయ్యాలని వెయ్యాలి రావాలంటటువంటి ఆలోచన ప్రజల లోపల డిస్కషన్లు చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఆ దిశగానే భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుంది. ప్రజల యొక్క ఆకాంక్షను కూడా తప్పకుండా ఆ దిశగానే పనిచేస్తుంది. ఆ దిశగానే పార్టీ లోకల్ బాడీస్ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా అన్నిటి స్థానాలకు పోటీ చేస్తుంది. ఖచ్చితంగా రాబోయేటటువంటి ఎన్నికలకు దీన్ని ఒక బేస్గా తయారు చేసుకుంటుంది. లోకల్ బాడీ ఎలక్షన్లని తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ రామచంద్రరావు గారి యొక్క నేతృత్వంలో బలంగా ఇప్పుడు ఉన్నటువంటి బలాన్ని ఇంకా పెంచుకుంటూ ముందుకు పోతుంది. మొత్తం మీద చూసుకోవచ్చు, యూరియా కొరత స్థానికంగా రాష్ట్ర ప్రభుత్వ పాలనా వైఫల్యము, అదేవిధంగా అనుభవ రాహిత్యం కారణంగానే రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడుతుందని చెప్తున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో బీజేపీ బలోపేతం దిశగా కృషి చేస్తామని చెప్తున్నారు బీజేపీ ఎంపీ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. వీడియో జర్నలిస్ట్ సి శ్రీనివాస్ గౌడ్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.